వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయాల నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. ఉచిత బస్సు పథకం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకు అర్థం కావటం లేదని తెలంగాణ సీఎం విమర్శ. త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యువతను మోసం చేస్తుందని మండిపాటు. కోట్లాది ప్రజలకు మేలు చేసింది వైసీపీ ప్రభుత్వమేనన్న ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. గాజువాకలో నిర్వహించిన ఆసరా సభలో డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ. వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, ఈ లోపే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా మార్గదర్శకాలను ఆయన ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించడం జరిగిందని, వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహన పెంపొందించుకొని తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా ఉన్న సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సునిశ్చితమైన సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లతో పాటు 1200 మంది ఓటర్లు పైబడి ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలికాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేశలాపూర్లోని నాగోబు ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకు ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జు, ప్రేమ్ సాగర్, సిఎస్ శాంతకుమారి స్వాగతం పలికారు. కేశలాపురం స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం పరిశీలించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశమని సీఎం తెలిపారు. స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే ఇస్తామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకు అని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ సీఎంలు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండి 10 మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మహిళల కష్టాలు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 1200 ఉన్న గ్యాస్ సిలిండర్ను త్వరలో 500 రూపాయలకే ఇస్తామని చెప్పారు. మన హాస్టల్లో ఉండే పిల్లలు, స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా, ఈసారి పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వకుండా ఈ ఎస్హెచ్జి గ్రూపులు ఈ ఆడబిడ్డలకే రాష్ట్రమంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా 5,000 ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్. రాను ఖర్చుల ద్వారా బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా? బస్సు ఎక్కుతున్నారా అమ్మా? అందరు బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతురా? ఏం లేదు కదా. సంతకు వచ్చినా, ఆదిలాబాద్కు పోయినా, ఇంద్రవెల్లికి పోయినా, ఏడుకోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా. కేశలాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తురు కదా, అందరు వాడుతురు కదా. కానీ నిన్నమన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు, బంధు పెట్టుర్రి, ఆటో వాళ్ళకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మ. ఏమన్నా కలిస్తే అడుగుని, ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పి లేస్తుందో, ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పుర్రి. ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలనేదే మన అందరి ఆలోచన. ఇవాళ బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే, 60 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ చేయడానికి వచ్చిండు. ఇప్పుడు చెక్ ఇస్తాడు సార్ 60 కోట్లది మీకు. మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది. సోనియమ్మ ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలనే. అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం. మొన్న 7,000 మంది ఆడబిడ్డలకు
ఉద్యోగాలు ఇచ్చినాం, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు, అవునా? మరి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లాలు మంచుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా, రాష్ట్రం అంతా గ్రామ స్థాయి నుండి బీజేపీకి ఆదరణ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరారు. వీరందరికీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ యువతకు కాంగ్రెస్ మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల హామీలను వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఉపయోగం లేదని చెప్పారు. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, లోక్సభ ఎన్నికలలో ప్రజలు బీజేపీకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అక్రమ లావాదేవీలు అయ్యాయో, ఇంకా ఇతర లావాదేవీలు అయ్యాయో వాటన్నిటిని కూడా ఈరోజు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దానిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి ఏం చేయబోతుందో ఇంతవరకు ఏం చెప్పడం లేదు. చాలా పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి ఈరోజు చేతులు మారడం జరిగింది. కోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు విత్డ్రా చేయించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరమయ్యాయి. వాటన్నిటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం. కానీ మాకు పరిస్థితి చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా మరి చేస్తాదన్నటువంటి విశ్వాసం. కోట్లాది మహిళల కళ్లల్లో వెలుగులు నింపడం కోసమే వైఎస్ఆర్ ఆసరాకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. గాజువాక నియోజకవర్గ వ్యాప్త ఆసరా 4వ విడత సంబరాలు పాత గాజువాక లంకా మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వం డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో నిలువున మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రజా హృదయం నేత జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో జనసేన తెదేపా కలిసి పోటీకి దిగుతున్నాయని, ఆ పార్టీలను చిత్తుగా ఓడించడం మహిళల చేతుల్లోనే ఉందన్నారు. సంక్షేమాన్ని ఇంటి ముంగిటికే తెచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని అన్నారు. అనంతరం డ్వాక్రా సంఘాలకు చెక్కులు అందజేశారు. వేదికపైన సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఊరుకూటి చందు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నేతలు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. వేలాదిగా తరలి వచ్చిన మహిళలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇండస్ట్రీ నెలవారీ వాయిదాలు కట్టకపోతే ఆ వడ్డీ కూడా అధిక భారం పడి పాప ఎన్నో గ్రూపులు కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు. అప్పుడు రాష్ట్ర మొత్తంలో స్వయంగా వచ్చి ప్రతి నియోజకవర్గం, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క ఊరికి వచ్చి సమస్యలు తెలుసుకొని మీ యొక్క ముఖ్యంగా డ్వాక్రా మహిళల సమస్యలు తెలుసుకొని ఏంటి అంటే రైతులకు అధికారంలోకి వచ్చినాక రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అన్యాయం చేశాడు. రుణమాఫీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు. అన్నిటికన్నా ఘోరంగా అక్క చెల్లెళ్ళమ్మకి అన్యాయం చేసింది. డాక్టర్ అక్క చెల్లెమ్మలకి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఘోరంగా అక్క చెల్లెళ్ళమ్మకు మోసం చేసే కార్యక్రమం చేసి మళ్ళా ఎలక్షన్కి నెల రోజుల ముందు అక్క చెల్లెమ్మలకు మళ్ళా మరొకసారి మోసం చేయాలని, పసుపు కుంకాల పేరుతో మళ్ళా మోసం చేయాలని చూశాడు. మీ అందరి ఓట్లు కొట్టారనే ఆలోచనతో. అయినా కూడా మీరు చంద్రబాబు నాయుడు నమ్మలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ టికెట్ల కేటాయింపుపై నేతల్లో ఒక రకమైన ఆందోళన నెలకొనడం సహజం. కానీ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం ఊరుకూటి చందు పేరును చెప్పకనే చెప్పింది. ఇందుకు పాత గాజువాక లంకా మైదానంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం వేదికైంది. ఈ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది. గత నెలలో బీసీ రోడ్లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో సుబ్బారెడ్డి చందు పేరును తెరపైకి తెచ్చారు. ఆ క్రమంలో నాగిరెడ్డి వర్గం కొంత వ్యతిరేకించింది. అప్పటి నుంచి గాజువాకలో 2 వర్గాల మధ్య వేడి మొదలైంది. 2 రోజుల క్రితం గాజువాకలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కార్పొరేటర్ సుజాత అన్న వ్యాఖ్యలు కొంత దుమారాన్ని లేపాయి. నాగిరెడ్డి లేదా మేయర్ హరి వెంకట కుమారి పేర్లు సర్వేలో ఉన్నాయంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన సమావేశంలో వాటన్నిటికీ చెక్ పెట్టేలా సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దీంతో చందు వర్గం కేరింతకులు కొట్టగా నాగిరెడ్డి వర్గీయుల మొహాలన్నీ నిరాశతో కనిపించాయి.
శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారి ఆశీస్సులతో, మాజీ శాసనసభ్యులు వెంకటరామరావు గారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవాలి. కాబట్టి గాజువాక నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిగా ఉన్న మన రామచంద్రరావుని గెలిపించడానికి మీరు అందరూ కూడా దానికి నాగిరెడ్డి అన్న ఆశీస్సులతో మనందరం మళ్ళా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా గాజువాక నియంత్రణలో మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెలు మనందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అల్లూరి జిల్లా అరకులోయ గిరిజన భవనంలో వైఎస్ఆర్సీపీ అరకు నియోజకవర్గ నూతన సమన్వయకర్త రేగం మత్స్యలింగం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగం మత్స్యలింగం మాట్లాడుతూ అరకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఆశావాదులు ఎందరున్నా తనను గుర్తించి అరకు సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు వైవి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. అలాగే తన వెన్నంటే ఉన్న కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సమన్వయకర్తగా నియమించడం అనేటటువంటిది నిజంగా నేను గర్విస్తున్నాను. అలాగే ఏంటంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎల్లవేళ రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే మరి పార్టీ శ్రేణులైనటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, అలాగే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు, శ్రీ సత్యనారాయణ గారు అవ్వచ్చు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పూడి ముత్యాలనాయుడు గారు కానీ, అలాగే మరి అనకాపల్లి పార్లమెంట్ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గారు తెలియజేస్తున్నారు. మరి రాబోయేటటువంటి రోజుల్లో మరి నా యొక్క పార్టీ శ్రేణులందరినీ కూడా మరి వాళ్ళ యొక్క సహకారాన్ని కోరుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవన స్థితిగతులను మార్చేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని, ఏలూరులో జరిగే సిద్ధం సభను విజయవంతం చేయాలని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. కొత్తపల్లి మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరు సిద్ధం సభ విషయమై మండలాధ్యక్షుడు ఆనాల సుదర్శన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, గ్రహ సారథులు, సచివాలయాల కన్వీనర్లతో ఆమె సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అలాగే డీసీసీబీ మాజీ డైరెక్టర్, ఎస్సీ నాయకుడు, చిత్రాడకు చెందిన గూడాల రామకృష్ణ నేతృత్వంలో పలువురు ఎస్సీ, బీసీ నాయకులు ఏలూరు సిద్ధం సభ విషయమై ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ను కలిసి మాట్లాడారు. ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్, వైస్ ఎంపీపీలు చెట్టాబత్తుల నానిబాబు, మాదిరెడ్డి దొరబాబు, రావు చిన్నారావు, జ్యోతుల చక్రబ్బాయి, బండి దావిదు, మారిశెట్టి బుజ్జి, గుండ్ర రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఎన్నికలు రాబోతున్న సందర్భంలో కార్యకర్తలను కూడా ఉత్సాహపరిచి చైతన్యపరచాలి. కార్యకర్తలందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి సంస్థాగతంగా బూత్ కమిటీల దగ్గర నుంచి మరి అందరినీ కూడా పిలిచి ఒక కార్యక్రమాన్ని, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనకి ఏలూరు దగ్గర తెందుర్లలో 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సభ జరగడం జరిగింది. దానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి సుమారు 45 నుంచి 50 బస్సుల్లో మన కార్యకర్తల్ని, సంస్థాగతంగా ఉన్న వారందరినీ కూడా మరి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా మేమందరం కూడా మాట్లాడుకున్నాం. ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఏ విధంగా రావాలి, అన్ని విషయాలు కూడా నాయకులు, కార్యకర్తలతో చర్చించుకున్నాం. కాబట్టి ఎన్నికలకు సిద్ధంగా ఏలూరు జిల్లా పోలవరంను ప్రత్యేక జిల్లాగాను, జిల్లా కేంద్రంగాను ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ సందర్భంగా పోలవరం మండలం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు నాళం గాంధీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో ఏజెన్సీ గ్రామాలను తరలించడం జరిగిందని, దాంతో పోలవరం నిర్మానుష్యంగా మారి ఏ విధమైన వ్యాపారాలు లేక వ్యాపారులు, చేతి వృత్తుల వారు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోలవరంను జిల్లాగా ప్రకటించి పూర్వ
సంఘీభావం తీసుకురావాలని కోరుతూ ఫిబ్రవరి 4వ తారీఖున జరిగే అఖిలపక్ష సమావేశానికి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం అఖిలపక్ష నాయకులు సొబ్బన మోహన్ మాట్లాడుతూ పోలవరం ప్రత్యేక జిల్లా పోరాట ప్రజావేదికకు వర్తక సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. నాయకులు సొబ్బన మోహన్, ఆర్యవైశ్య నాయకులు నాళం గాంధీ, మైనార్టీ నాయకులు షేక్ మహమ్మద్ అలీ, నాని, మాస్టరు, మసీద్ ప్రెసిడెంట్ యాసిన్, సెక్రటరీ నందాని తదితరులు పాల్గొన్నారు. తరపున ఈ విన్నపాన్ని విన్నవించుకుంటాకు రేపు ఆదివారం నాడు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ ఇదే స్థానంలో సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఊళ్ళో ప్రజలందరూ కూడా, అన్ని వ్యాపారస్తులు, అన్ని వృత్తులు వారు, అన్ని రకాల వారు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాన్ని 10 మందికి తెలియజేసి దీన్ని ఒక ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సినటువంటి సాధనలు సాధిస్తారని మనం అందరి తరఫున పోరాటం కొరకు ఈ ఏర్పాటు చేయటం అయింది. ఇది పోని పోలవరంలో ఉన్న ఆధారాలన్నీ 10 గ్రామాలన్నీ 30 గ్రామాలన్నీ పోని, దానివల్ల ఇక్కడ బిజినెస్ చేసుకునే వ్యక్తులు కూడా చాలా బోరీ కూడా అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వృత్తివారీగా. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. అలాగే టూరిజం పాయింట్ ఉంది కదని లాడ్జీలు అందరూ కట్టారు, వాళ్ళకు కూడా ఎటువంటి రాబడి లేక కరెంట్ బిల్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. టూరిజం పాయింట్ కూడా ఇటేపు తీసుకురావాలని కోరుతున్నాం పోలవరం ఏరియాలోకి. అలాగే 4వ తారీఖు ఆదివారం గంజాయి రవాణా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్సీబీ సూపరింటెండెంట్ రంగారెడ్డి మాట్లాడుతూ మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద రాబడిన సమాచారం మేరకు నిఘు ఏర్పాటు చేసిన ఎస్సీబీ సిఐ ప్రసన్నలక్ష్మి తన బృందంతో 40 కేజీల గంజాయిని, 4 నిందితులను, గంజాయి రవాణా చేస్తున్న 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకునే సమయంలో 2 నిందితులు పారిపోయారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్సీబీ అధికారులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. జిల్లా ఎస్పీ తుషార్, డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుల ఆదేశంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సంఘ వ్యతిరేక శక్తులపై, వారి కార్యకలాపాలపై నిత్యం నిఘా ఎప్పటికప్పుడు ఉంటుందని, ఖచ్చితంగా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎస్సీబీ సిఐ, ఎస్ఐ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కిరాణా వ్యాపారం చేసుకుంటూ దాని మీద వచ్చే ఆదాయం సరిపోదని చెప్పే ఉద్దేశంతో, ఇంకా ఏదన్నా ఎక్కువగా త్వరగా సంపాదించాలనే ఉద్దేశంతో మరి తనకున్నటువంటి పరిచయం ఉన్నటువంటి గిరిబాబుతోటి మరి మాట్లాడుకొని, తనకి ప్రీవియస్గా కూడాను ఈ యొక్క హ్యాబిట్ ఉంది, ఇది గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం, అలాగే తీసుకెళ్ళేసి వేరే వ్యక్తులకు అమ్మి తద్వారా మంచి లాభాలు తీసుకోవడం అలవాటు. అదే క్రమంలో ఈ బత్తయ్యను గిరిబాబు కలిసి మరికొంతమంది సహాయం, హెల్పింగ్, ఎందుకంటే పైలట్గా అవసరం అవుతారనే ఉద్దేశంతో ఈ యొక్క మునిబాలిరెడ్డి అతని ఇంకొక కారు డ్రైవర్, అతని యొక్క హెల్ప్ తోటి, అలాగే రాజశేఖర్ అనేటువంటి ఆటో డ్రైవర్ అతని కూడా సహాయం తీసుకొని వాళ్ళకి అధిక మొత్తంలో వాళ్ళకి క్యాష్ రూపంగా, వాళ్ళకి కూలీ రూపంగా కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళని కూడాను వీళ్ళతో పాటు కలుపుకొని మరి తిరుపతి నుంచి బయలుదేరి మాకవరిపాలెం రోలుగుంట దగ్గర, ఇంచుమించి ఇది నర్సీపట్నం రూరల్ ఏరియా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే క్రీడలలో రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఆడుదాం ఆంధ్ర పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంధి శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామచంద్ర రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలో చిన్న చిన్న దేశాలైన చైనా, జపాన్ వంటివి బంగారు పథకాలు సాధిస్తున్నాయని, క్రీడల్లో ఆంధ్ర ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఆడుదాం ఆంధ్ర ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రోత్సాహాన్ని అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఆర్డీఓ కె శ్రీనివాసులు రాజు, జిల్లా వార్డు గ్రామ సచివాలయ అధికారి కేసీహెచ్ అప్పారావు, డిఎల్డీఓ ఏవి అప్పారావు, తహసీల్దార్ వై రవికుమార్, పురపాలక సంఘ కమిషనర్ ఎం శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఇతర అధికారులు కూడా తీసుకున్న చాలా శ్రద్ధ ఈ రోజున ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైంది. నిజంగా చెప్పాలంటే కనుక ముఖ్యంగా మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి
భారతీయుడు కూడా ఆలోచన ఏంటంటే మనకి జరుగుతుంది, ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి, ఆసియా కప్కి సంబంధించి టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతున్నప్పుడు మన దేశ ప్రాతినిధ్యం ఎంత ఉంది? కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్. సో ఇక్కడ కూడా మీ అందరూ బాగా ఆడి మన జిల్లాకి క్రీడల్లో మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం గురించి మనం చెప్పాలంటే ఇదేదో కొన్ని రోజులు మనం క్రీడల్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కాదు. అందరిలో కూడా క్రీడా స్ఫూర్తి నింపాలి అని, క్రీడోత్సాహం నింపాలని, అలానే క్రీడల పట్ల ఆసక్తి నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరైనా బాగా ఆడితే మనం క్లాప్స్ కొట్టడం కూడా మర్చిపోతున్నాం. ఎండ్లో 10 నిమిషాలు నిలబడాలంటే మనకి చాలా కష్టంగా ఉంది. సో ఓపెన్గా ఉన్న అట్మాస్ఫియర్ని ఆస్వాదించి చాలా రోజులు అయిపోయాయి. సో ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని ఆడగలిగే వాళ్ళందరూ ఆడాలి, ఆడలేని వాళ్ళు. వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ జగన్ ప్రభుత్వం ఉండటం దౌర్భాగ్యమని జనసేన పార్టీ రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజలకు సేవ చేయడంలో కూడా ముందుంటుందని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లిలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు, విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉదయ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ అనిరుద్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి రోగులకు ఉచితంగా పరీక్షలు జరిపారు. అనంతరం తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, డాక్టర్ పిల్లా శ్రీధర్ చేతుల మీదుగా రోగులకు మందులు ఉచితంగా అందజేశారు. కాగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ను, డాక్టర్ పిల్లా శ్రీధర్ను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మస్సా శ్రీనివాస్, మస్సా అప్పాజీ, దాసరి కిరణ్, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా బీపీ, షుగరు మరియు నిపుణులైన వైద్యులకే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయా హాస్పిటల్స్ అంటే విష్ణు హాస్పిటల్, మెడికల్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. అక్కడ వారికి నెక్స్ట్ ఓపీడీస్ కూడా ఏమీ లేకుండా మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ఈ సేవలను వారు వినియోగించుకుంటారు అనుకుంటున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఓట్ల కోసం రాజకీయం వద్దండి, ఎప్పుడు కూడా ప్రజల అవసరానికి తగ్గట్టు మీరు పనిచేయండి, ఓట్లు ఆటోమేటిక్గా వస్తాయి అన్నారు. అదేవిధంగా గత సంవత్సరంన్నరగా పిఠాపురం నియోజకవర్గంలో అనేక మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. త్వరలో అనేక మెడికల్ క్యాంపులు పెడతాము. ఈ నియోజకవర్గంలో ఓట్ల కోసం కాకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తాము. అదేవిధంగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా దానిపై పోరాటం చేయడానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉంటుంది. రానున్న ఎలక్షన్లో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల్ని పిఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో గెలిపించుకుని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి క్యాన్సర్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అపోలో ఆసుపత్రి అంకాలజీ సీనియర్ వైద్యుడు డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు. ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో అన్మాస్క్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వారియర్స్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనంతరం జీవితంలో ఏ విధమైన వివక్ష లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా అపోలో క్యాన్సర్ సెంటర్స్ను అపోలో ఆసుపత్రి పరిచయం చేస్తుందన్నారు. సీనియర్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్ మాట్లాడుతూ క్యాన్సర్ కలిగి ఉన్న వారి పట్ల వివక్ష నిర్మూలన, వారి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలకు ఆటంకం కలిగించకుండా చూడాల్సిన అవసరం సమాజానికి ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రమేష్ ఆలమూరి, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ చంద్ర కళ్యాణ్ పాల్గొన్నారు. చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్ చెప్పకపోవడం, పేషెంట్ ని కాన్ఫిడెన్స్ లో తీసుకోకపోవడం. సో దానివల్ల పేషెంట్ కి వచ్చే భయం అండ్ ఆ భయాన్ని మిగతా వాళ్ళు కూడా అంటే సొసైటీలో కూడా అదొక రకమైన ఒక రుగ్మత లాగా, అది అంటరానితనం లాగా కూడా. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే మమ్మల్ని వీళ్ళు చిన్నపిల్లల్ని ముట్టుకోవచ్చా, లేకపోతే మిగతా వాళ్ళని ముట్టుకోవచ్చా, కలిసి భోజనం చేయొచ్చా, ఇలాంటి చాలా రకాలైన అన్హెల్దీ థాట్స్, అంటే ఒక రకమైన అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. 2023 మేలో తెలంగాణ డాక్టర్ సుమన్ గారు వచ్చిన ఎదురుగుండా యూ హ్యావ్ ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 3 అడ్వాన్స్ అనగానే నా జీవితంలో అంత బ్లాంక్, హైలైటెడ్ అండ్ బ్లాంక్, ఏమి అర్థం అవ్వలేదు.
కానీ అక్కడి నుంచి it was a part of realizing the capacity of human నాలా మనిషి ఆ వయసులో ఉంటూ కూడా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా చెయ్యాలి అన్నది మన ఒక్కరిలోనే కాదు. చాలా రోజులు బట్టి అలాగే ఉంటుంది, అదేం తగ్గట్లేదు, లేకపోతే డిస్కలరేషన్ ఉంది అంటే అది కూడా మేబీ ఒక ఏంటీ డాక్టర్ కానీ ఒక డెంటిస్ట్ కానీ ఒకసారి చూపించుకుని చెకప్ చేయించుకోవడం బెటర్. సో ఇది ఇలా మనం త్వరగా తెలుసుకోగలిగితే తక్కువ ట్రీట్మెంట్ అవుద్ది, తక్కువ ఖర్చు అవుద్ది, క్యూర్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. డాక్టర్ అది ఎవరు చేస్తారు ఉంటుంది. మల్టీ మొడాలిటీ అంటే ఏంటంటే సర్జరీ అవసరం ఉండొచ్చు, రేడియేషన్ అవసరం ఉండొచ్చు, కీమోథెరపీ కూడా అవసరం ఉండొచ్చు. సో బ్రెయిన్ కి కూడా అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ కి రేడియేషన్ ఏమీ అవసరం ఉండదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆపరేషన్ చేసి తీయగలిగితే దాన్ని తీసేస్తాం మోస్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్స్ లో. హీరో శివాజీ విశాఖలో సందడి చేశారు. ఆహా అనేలా అదిరే బిర్యానీ రుచులకు కేరాఫ్గా నిలిచిన తాళపట్టి బిర్యానీ పాయింట్ ఇప్పుడు విశాఖకు తరలివచ్చింది. ఏపీకి తలమానికంగా నిలిచి పర్యాటకులతో నిత్యం ఆహ్లాదభరితంగా ఉండే విశాఖలో సరికొత్త రుచులతో బిర్యానీ టేస్ట్ను అందించేందుకు ఇప్పుడు తాళపట్టి బిర్యానీ హోటల్ సాగర తీరానికి తరలివచ్చి బిర్యానీ ప్రియులను సంతృప్తి పరిచేందుకు పసుందైన రుచులతో సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో శివాజీ మాట్లాడుతూ బిర్యానీ రుచులను అందించడంలో ప్రత్యేకతను చాటుకున్న తాళపట్టి బిర్యానీ హోటల్ విశాఖలో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమన్నారు. స్టార్ డ్రైవ్ ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా వైజాగ్ అంటేనే ఇక్కడ రెండే ఉంటాయి, ఒకటి బీచ్, రెండు ఫుడ్డు. ఇంకెంత మించి ఈ ఊర్లో ఏమి ఉండవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఇవి రెండే మెయిన్గా నాకు తెలిసినవి. మూడోది సినిమా, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది. సో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్, ఎవరికైనా సరే సేఫ్. అలాగే ఈ బ్రాంచ్లు మూడు కూడా అలాగే మా ఆర్పి బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని మన సత్యానంద గారికి ఫోన్ చేసి ఇలా నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని పెడదాం అనుకుంటుంటే ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తినే జడ్జి చేసిన వ్యక్తి. వెంటనే ఆయన నుండి ఇది పెట్టేసి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. ఒకటే మందలంతే. నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం. 5 కిలోమీటర్ల లైను, భారతదేశంలో ఇంతవరకు 5 కిలోమీటర్ల లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద, ఒక చిన్న కొట్టు మీద జరుగుండదు అనేది అతిశయోక్తి కాదు. అంత పెద్ద హిట్ అయింది. తర్వాత మణికొండలో పెట్టాను, బ్లాక్ బస్టర్ హిట్. ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా, అది పెద్ద హిట్ అయిపోయింది. ప్రజలపై కక్ష సాధించడానికి మరోసారి సిద్ధమంటూ సీఎం జగన్ సభలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మరోసారి సిద్ధమంటూ సీఎం జగన్ ఊరు వాడ సభలు నిర్వహిస్తున్నారని, నేటికి 11,29,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మరోసారి అధికారం ఇస్తే 25 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అమ్మేస్తాడని ఆరోపించారు. ఎంపీలు రైల్వే జోన్ గురించి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి సరిగ్గా సమాధానం చెప్పలేదని, జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 53 ఎకరాల 57 సెంట్ల నేల నుంచి ఇవ్వలేదని రైల్వే శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. కొన్ని లక్షల ఓటింగ్ చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడి బాబు డబ్బులని అడుగుతున్నాం. నీ అవినీతి సొమ్ముతో ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసి సర్వనాశనం చేసి వాళ్ళు దోచుకొని నువ్వు దాచుకొని అసపడతా మంత్రులు, పనికి మాలిన ఎమ్మెల్యేలు, సామర్థ్యం లేని అధికారులను పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరోసారి సర్వనాశనం చేస్తానని సిద్ధమని అంటున్న జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే రాష్ట్ర తెలుగు ప్రజల తరఫున ఒకటే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆటలు ఇంకా సాగవు. మీరు ఓటికి 1 కేజీ బంగారం ఇచ్చినా, ఈ రాష్ట్రంలో ఓటికి 1 కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు మీకు ఓటేస్తానికి సంసిద్ధంగా లేరు. మీరు ఓడిపోతానికి సిద్ధంగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు
అలాగే జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు మా రెండు పార్టీల యొక్క సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. ఇవాళ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడొచ్చిద్దా. విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ ఉక్కునగరం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ ఆదివారం సాయంత్రం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఉక్కునగరం క్లబ్ మల్టీపర్పస్ హాల్లో శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం 2024ను నిర్వహించనున్నట్లు విస్కా అధ్యక్షులు నేమాని శ్రీనివాస్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఏవిఎస్ఎస్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఉత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాటి కార్యక్రమంలో జగద్విఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజ స్వామికి ప్రముఖ గాయకులు డాక్టర్ ద్వారం త్యాగరాజు వారి శిష్య బృందంచే పంచరత్న సేవ, అనంతరం సంగీత జనకులం ఉక్కునగరం స్థాపకులు గాయకులు పి దుర్గారావు శిష్య బృందంచే త్యాగరాజ కీర్తనల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ 40 వసంతాల కార్యక్రమం సావనీరు ఆవిష్కరణ అనంతరం విస్కాను సాంస్కృతిక విజయోత్సవాల పదంలో నడిపించిన విస్కా పూర్వ కార్యదర్శి ఆలమూరు కేశవరావుకు గౌరవ సన్మానం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో విస్కా కార్యవర్గ సభ్యులు జిఎస్ఆర్ కిషోర్, దేవులపల్లి దుర్గాప్రసాద్, ఏరంకి శ్రీనివాస్, ఎస్వి శివప్రసాద్, డాక్టర్ కెఎన్ఎల్ కృష్ణవేణి, మోడకుర్తి సత్యనారాయణ, పిఎస్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ విస్కా స్టీల్ ప్లాంట్లో గత 40 సంవత్సరాలుగా అనేక వినూత్నమైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఒకదానికొకటి వినూత్నమైన కార్యక్రమాలు కూడా అందించాం. మరి ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీ ఆదివారం నాడు శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం పీరియడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రేక్షకులందరూ విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేస్తుందిగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ నెల 4వ తారీఖు ఫిబ్రవరి 4వ తారీఖు సాయంత్రం 6:30 త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం జరపడానికి కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పంచరత్న సేవ డాక్టర్ ద్వారం త్యాగరాజు గారి ద్వారా మరియు వారి శిష్య బృందం ద్వారా జరపబడుతుంది. తర్వాత మన ఉక్కు ఉద్యోగి శ్రీ పి దుర్గారావు గారు వారి శిష్య బృందంచే కూడా త్యాగరాజ కీర్తనలు విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ ఉక్కునగరం క్లబ్ రెండు కలిపి శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం 2024 సంవత్సరం జరుపుకుంటున్నాం. మీ అందరూ కూడా తప్పకుండా రావాలి. ఇందులో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే 40 ఏళ్ల విస్కా విజయోత్సవాన్ని ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చాం సావనేరుగా. ఆ స్మరణికని ఆ రోజు ఆవిష్కరించడం జరుగుతుంది. అలానే ఈ 40 ఏళ్ల విస్కాన్ని విజయోత్సవ పదంలో నడిపించిన శ్రీ కేశవరావు గారు పూర్వ కార్యదర్శి, ఆయన్ని ఇతోధికంగా అందరం సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ 2 వేడుకలకి కూడా మీ అందరూ కూడా తప్పకుండా వస్తూ త్యాగరాజ ఆరాధనోత్సవాన్ని కూడా పూర్తిగా మీరు జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయాల నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. ఉచిత బస్సు పథకం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు నొప్పి ఎందుకు అర్థం కావటం లేదని తెలంగాణ సీఎం విమర్శ. త్వరలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యువతను మోసం చేస్తుందని మండిపాటు. కోట్లాది ప్రజలకు మేలు చేసింది వైసీపీ ప్రభుత్వమేనన్న ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. గాజువాకలో నిర్వహించిన ఆసరా సభలో డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.